తనపై కొందరు పనిగట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నారని అవసరం వచ్చినప్పుడు అన్నీ బయటపడతాయంటున్నారు ఎమ్మెల్సీ కవిత. ఇక తనపై చేస్తున్న దుష్ప్రచారానికి సంబంధించి పార్టీ స్పందిస్తుందని అనుకుంటున్నానంటూ ఆమె చెప్తున్నారు. ఇప్పటికే 6 నెలలు జైల్లో ఉన్నానని ఇక అది సరిపోదంటూ కవిత ఘాటుగా వ్యాఖ్యానించారు. ఇక తన పని తాను చేసుకుపోతున్నానని ఈ విషయంలో పార్టీలో అటు పార్టీకి పూర్తి అంశాలు తెలుసంటూ కవిత చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. ఇక ఇప్పటికే తనను రెచ్చగొడితే ఇంకా గట్టిగా స్పందిస్తారంటున్నారు, తనను ఇంకా కష్టపెడతారంటూ కవిత ప్రశ్నిస్తున్న పరిస్థితి కనబడుతోంది. సమయం వచ్చినప్పుడు అన్నీ బయటకు వస్తాయంటూ కవిత వ్యాఖ్యానిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె బీఆర్ఎస్ ముఖ్య నేత కల్వకుంట్ల కవిత గత కొద్ది రోజులుగా తెలంగాణ రాజకీయాల్లో యాక్టివ్గా కనిపిస్తున్నారు. అయితే మేడే రోజున గత 10 ఏళ్ల పాలనపై ఆమె చేసిన కామెంట్స్ బీఆర్ఎస్ను ఇరకాటంలో పడేశాయి. అంతేకాదు కవిత త్వరలో కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు కూడా కొందరు పనిగట్టుకొని ప్రచారం చేస్తున్నారు. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై కుట్రలు చేస్తున్న వారు ఎవరో తనకు తెలుసంటూ వ్యాఖ్యానించారు. మాజీ సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ పార్టీ బలోపేతం కోసమే తాను పనిచేస్తున్నట్లు కల్వకుంట్ల కవిత అన్నారు. 47 నియోజకవర్గాల్లో పర్యటనలో వచ్చిన అభిప్రాయాల్ని పేర్కొన్నట్లుగా చెప్తున్నారు. ఇక ఉన్న పరిస్థితుల ఆధారంగానే సామాజిక తెలంగాణ అంశాన్ని మేడే రోజున ప్రస్తావించినట్లు కవిత స్పష్టం చేశారు. పార్టీపై ప్రజల్లో రోజు రోజుకు నమ్మకం పెరుగుతుందన్న కవిత ఈ సమయంలో తనపై దుష్ప్రచారం సరైంది కాదన్నారు. మీడియాతో చిట్చాట్లో తన అరెస్టు గురించి ప్రస్తావించిన ఆమె కాస్త ఆవేదన వ్యక్తం చేశారు. 6 నెలలు జైల్లో ఉంది సరిపోదా, ఇంకా నన్ను కష్టపెడతారంటూ వ్యాఖ్యానించారు. తనను రెచ్చగొడితే గట్టిగా స్పందిస్తానని వార్నింగ్ ఇచ్చారు. తనపై జరుగుతున్న దుష్ప్రచారంపై పార్టీనే స్పందిస్తుందని భావిస్తున్నట్లు కవిత చెప్పారు. కవిత ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. नहीं, मेरे बारे में तो चर्चा बहुत होता जी, ये आज नई बात नहीं है. बहुत सालों से चर्चा चलता मेरे बारे में. నా గురించి రకరకాల కథనాలు వస్తూనే ఉంటాయి, రకరకాల ఆరోపణలు కుట్రలు అని చెప్పి సోషల్ మీడియా అంతా బాగా నా మీద ప్రేమ అభిమానాన్ని ప్రదర్శిస్తుంటారు. నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఇవన్నీ ఎవరు చేస్తున్నారు ఏందో అన్నీ తెలుసు నాకు, కానీ సమయం సందర్భం వచ్చినప్పుడు మాట్లాడతాం. ఇట్లాంటి అంశాలను పెద్దగా ప్రాధాన్యత ఇచ్చి మాట్లాడాల్సినటువంటి అవసరం ఇప్పుడు లేదని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. नहीं, मेरे बारे में तो चर्चा बहुत होता जी, ये आज नई बात नहीं है. बहुत सालों से चर्चा चलता मेरे बारे में. నా గురించి రకరకాల కథనాలు వస్తూనే ఉంటాయి, రకరకాల ఆరోపణలు కుట్రలు అని చెప్పి సోషల్ మీడియా అంతా బాగా నా మీద ప్రేమ అభిమానాన్ని ప్రదర్శిస్తుంటారు. నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఇవన్నీ ఎవరు చేస్తున్నారు ఏందో అన్నీ తెలుసు నాకు, కానీ సమయం సందర్భం వచ్చినప్పుడు మాట్లాడతాం. ఇట్లాంటి అంశాలను పెద్దగా ప్రాధాన్యత ఇచ్చి మాట్లాడాల్సినటువంటి అవసరం ఇప్పుడు లేదని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. మరోవైపు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాపాలపైన మాట్లాడినందుకు ధన్యవాదాలంటూ ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య అన్నారు. భౌగోళిక తెలంగాణ మాత్రమే వచ్చిందని, సామాజిక తెలంగాణ రాలేదంటూ కవిత మాట్లాడారని, బీఆర్ఎస్ 3 ముక్కలు 4 చెక్కలుగా మారుతుందన్నారు. 10 ఏళ్లలో కవిత పదవులు అనుభవించి వేల కోట్ల రూపాయలు దండుకుందంటూ ఆ రోజు మాట్లాడలేదన్నారు. కానీ ఇప్పుడు మాట్లాడుతున్నందుకు సంతోషంగా ఉందంటూ బీర్లా ఐలయ్య అన్నారు. బీఆర్ఎస్లో 3 ముక్కలాట నడుస్తోందని, అందుకే కవితను బయటకు పంపించాలని చూస్తున్నారంటూ విమర్శించారు. హరీష్ రావు కవితను బీఆర్ఎస్ నుంచి బయటకు పంపించాలని కేటీఆర్ చూస్తున్నారని, ఇక పార్టీ నుంచి బయటకు పంపించే ప్రయత్నాలు జరుగుతున్నందువల్లే రైతు బంధు, సామాజిక తెలంగాణ విషయాలను కవిత మాట్లాడుతోందన్నారు. గతంలో విజయశాంతి, ఆలె నరేంద్ర పార్టీ నుంచి బయటకు పంపినట్లే కవిత కూడా బయటకు పంపుతారన్నారు బీర్లా ఐలయ్య. ఎమ్మెల్సీ కవిత గారు గత 10 సంవత్సరాలుగా తెలంగాణలో పదవులు అనుభవించి అధికార దుర్వినియోగం చేసి వేల లక్షల కోట్లు దండుకొని మరి ఆ రోజు తెలవనటువంటి, ఆ రోజు నువ్వు చెప్పినటువంటి పనులన్నీ విషయాలన్నీ ఈ రోజు చెప్తున్నావు. చాలా సంతోషం. మీ పార్టీలో 3 ముక్కలాట నడుస్తుంది కాబట్టి ఇక నేను బయటికి పంపాలని చూస్తుంది మరి మీ అన్నగారు. అదేవిధంగా హరీష్ రావు గారిని నిన్ను పార్టీలకు పంపాలని చెప్పి సంకేతాలు ఇస్తున్నప్పుడు ఇవాళ మీరు మీ పార్టీ గురించి మాట్లాడుతున్నారు. మీ 10 ఏళ్ల పాలన ఇవాళ తెలంగాణ దోచుకున్న వ్యవహారం మరి ఇవాళ మీరు బయట పెడుతున్నారు. ఇప్పటికైనా కవిత గారు కళ్ళు తెరిచి మీ పార్టీలో జరిగినటువంటి 10 ఏళ్ల విధ్వంసాన్ని బయట పెడుతున్నందుకు చాలా సంతోషం. రైతు బంధు విషయంలో గాని, సామాజిక తెలంగాణ వచ్చున్న విషయంలో గాని, గతంలో జరుగుతున్న విషయాలు ఇవాళ పార్టీకి నిన్ను దూరం చేస్తున్న ఉద్దేశంతో ఒక్కొక్కటిగా బయట పెడుతున్నావు. ఇవాళ అందుకైనా సంతోషం. గతంలో విజయశాంతి గారిని, అదేవిధంగా ఆల నరేంద్రను బయటికి పంపినట్టుగా ఇవాళ నిన్ను కూడా బయటికి పంపడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవాళ మీ నాయన గాని, మీ అన్న గాని, మీ బావ గాని నిన్ను పక్కన పెట్టి బయటికి పంపిస్తున్నందుకు కళ్ళు తెరిచి గత 10 ఏళ్లలో
తెలంగాణకు జరిగిన విధ్వంసాన్ని నువ్వు బయట పెట్టినందుకు మేము స్వాగతిస్తున్నాం. ఇప్పటికైనా మీరు బయటకు వచ్చి మీ నాయన చేసిన అప్పులు, మీరు అన్న చేసిన తప్పులు ఒక్కొక్కటిగా తెలంగాణ ప్రజలకు చెప్పి ఇవాళ మీరు తెలంగాణ ప్రజల పట్ల మీ విశ్వాసాన్ని చాటుకుంటున్నందుకు సంతోషిస్తున్నాం. మీరు మీ పార్టీలో గౌరవం లేనప్పుడు, మీకు అందులో వాల్యూ లేనప్పుడు ఇవన్నీ బయటకు వస్తున్నాయి. మరి 10 ఏళ్ల అధికారం అనుభవించి తెలంగాణ ప్రజలు అరిగోస పెడుతున్నప్పుడు ఎందుకు ఎమ్మెల్సీ కవిత గారు మాట్లాడలేరు? ఇవాళ నీకు పార్టీలో స్థానం కల్పించకుండా నేను కరవపాకు లెక్క పక్క పడేస్తే ఇవాళ వచ్చి బయటకు మాట్లాడుతున్నాం. ఇప్పటికైనా ఎమ్మెల్సీ కవిత గారు మీ పరిపాలన గురించి, మీ 10 ఏళ్ల విధ్వంసం గురించి కళ్ళు తెరిచి రైతుల గురించి, సామాజిక న్యాయం గురించి మాట్లాడేందుకు నిన్ను హర్షిస్తున్నాం. అదేవిధంగా నువ్వు పార్టీలో జరుగుతున్నటువంటి మీ కుమ్ములాట ఇవాళ తెలంగాణ ప్రజలు గమనిస్తారు. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ 3 ముక్కలుగా విడిపోవడం ఖాయం. ఇప్పటికైనా తెలంగాణ ప్రజల పట్ల 10 ఏళ్లు అనుభవించిన మీ అధికార దుర్వినియోగం చేసినటువంటి విషయాలను ఒక్కొక్కటిగా బయటపెట్టి తెలంగాణ ప్రజలు మన్నలు పొందాలని చెప్పి ఎమ్మెల్సీ కవిత గారికి సూచన. మొత్తం మీద తనను రెచ్చగొట్టొద్దంటూ కవిత చేసిన కామెంట్స్ ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చకు తావిస్తోంది. తనను విపక్షాలే రెచ్చగొడుతున్నట్లు కవిత ఎక్కడ చెప్పనప్పటికీ ఇక బీఆర్ఎస్ పార్టీలో కూడా కొంతమంది నేతలు కవితను టార్గెట్ చేశారని ఆమె భావిస్తుందా అనే అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి. మొత్తం మీద బీఆర్ఎస్లో కూడా అంతర్గత కుమ్ములాటలు జరుగుతున్నట్లుగా కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచార నేపథ్యంలో మరి కవితకి ఎక్కడైనా విభేదాలు వచ్చాయా అనే అంశంలో కూడా ఆ కోణంలో కొంతమంది విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే కవిత మేడే రోజున బీఆర్ఎస్ను ఇబ్బంది పెట్టేలా వ్యాఖ్యలు చేశారనే విమర్శలు కూడా వచ్చాయి. దీంతో ప్రస్తుతం కవిత ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారని మాత్రం చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి. సో మొత్తం మీద కవిత తనపై కొందరు పనిగట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సమయం వచ్చినప్పుడు అన్నీ బయటకు వస్తాయంటున్నారు. దుష్ప్రచారంపై పార్టీ స్పందిస్తుంది అనుకుంటున్నా అంటూ కవిత మాట్లాడారు. 6 నెలలు జైల్లో ఉంది సరిపోదా, ఇంకా నన్ను ఇబ్బంది పెడతారంటూ తనను రెచ్చగొడితే గట్టిగా స్పందిస్తానంటూ కవిత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికర చర్చకు దారితీస్తున్నాయి. కవిత అటు విపక్షాలను అలాగే తనను టార్గెట్ చేసిన కొంతమంది స్వపక్షంలో వారిని కూడా ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారనే చర్చ అయితే సాగుతోంది. नहीं, मेरे बारे में तो चर्चा बहुत होता जी, ये आज नई बात नहीं है. बहुत सालों से चर्चा चलता मेरे बारे में. నా గురించి రకరకాల కథనాలు వస్తూనే ఉంటాయి, రకరకాల ఆరోపణలు, కుట్రలు అని చెప్పి సోషల్ మీడియా అంతా బాగా నా మీద ప్రేమ అభిమానాన్ని ప్రదర్శిస్తుంటారు. నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఇవన్నీ ఎవరు చేస్తున్నారు ఏందో అన్నీ తెలుసు నాకు, కానీ సమయం సందర్భం వచ్చినప్పుడు మాట్లాడతాం. ఇట్లాంటి అంశాలను పెద్దగా ప్రాధాన్యత ఇచ్చి మాట్లాడాల్సినటువంటి అవసరం ఇప్పుడు లేదని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. नहीं, मेरे बारे में तो चर्चा बहुत होता जी, ये आज नई बात नहीं है. बहुत सालों से चर्चा चलता मेरे बारे में. నా గురించి రకరకాల కథనాలు వస్తూనే ఉంటాయి, రకరకాల ఆరోపణలు, కుట్రలు అని చెప్పి సోషల్ మీడియా అంతా బాగా నా మీద ప్రేమ అభిమానాన్ని ప్రదర్శిస్తుంటారు. నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఇవన్నీ ఎవరు చేస్తున్నారు ఏందో అన్నీ తెలుసు నాకు, కానీ సమయం సందర్భం వచ్చినప్పుడు మాట్లాడతాం. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.